బీసీలు ఆర్థికంగా సామాజికంగా వెనకబడినంత మాత్రాన వారికి ఆత్మగౌరవం ఉండదా? సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ చంపుకుంటేనే వారిని రాజకీయంగా ఎదగనిస్తారా? ఓబీసీలు అనేవారే లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది లేదు. తెలుగుదేశం గెలిచిన ప్రతిసారి అత్యధికంగా ఓట్లు వేసి వెన్నెముకలా నిలబడి వెన్నంటి ఉంటేనే ఈరోజు తెలుగుదేశం అనేది అధికారంలో ఉన్నది. అయితే తెలుగుదేశానికి వీళ్ళు నెంబర్స్ మాత్రమే. వై? బికాస్ ఇన్ డెమోక్రసీ నెంబర్స్ ఓన్లీ మ్యాటర్స్. ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వాళ్ళదే అధికారం. కాబట్టి వీళ్ళు మనుషులు కాదు. వీళ్ళకు ఒక ఆత్మ అభిమానం కానీ ఆత్మగౌరవం కానీ ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు. ఇది నిరంతరంగా ప్రూవ్ అవుతూనే వచ్చింది. ఈ మధ్య జరిగినటువంటి సంఘటనలు కనుక మనం తీసుకుంటే అది మరింత బలాన్ని చేకూర్చేటువంటిదిగా కనిపిస్తుంది. గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ జరిగింది. దానిలో మంత్రివర్యులు పార్థసారథి గారు, శాసనసభ్యురాలు గౌతు లచ్చన్న గారి కుటుంబానికి చెందినటువంటి శిరీష గారు, కొనకళ్ళ నారాయణ గారు, వీరందరితో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఇది గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి, వర్ధంతి వేడుకలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ వర్ధంతి వేడుకలు జరిగేటప్పుడు చంద్రబాబు గారు అండ్ ఫ్యామిలీ, దగ్గుపాటి గారు అండ్ ఫ్యామిలీ అటెండ్ అవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. గౌతు లచ్చన్న గారు ఒక ప్రజా నాయకుడు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా ఈ రాష్ట్రంలో పేరెన్నికగన్నటువంటి ఒక టాల్ పర్సనాలిటీ. కాబట్టి అభిమానులు అనేవాళ్ళు అనేక కమ్యూనిటీస్ లో ఉంటారు, అనేక ప్రాంతాల్లో ఉంటారు. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు గుంటూరు దగ్గర నుంచి పెదకాకాని మీదకి వెళుతుంటే అక్కడ వారి విగ్రహం చూసి పాదయాత్ర చేస్తున్న మేమందరం ఆగి వారికి పూలమాల అర్పించి, నివాళులు అర్పించి మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ రకమైనటువంటి వ్యక్తి గౌరవాన్ని పొందుతున్నప్పుడు ఎవరు ఏమిటి అనేటువంటి ప్రస్తావన అక్కడ ఉండదు. అయితే గౌరవనీయ లోకేష్ గారు, చంద్రబాబు గారు ఈ కార్యక్రమంలో జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ఎందుకు పాల్గొన్నాడు అనేటువంటి అంశం మీద ఎక్స్ప్లెనేషన్ అడిగి బహిరంగంగా పార్థసారథి గారితోనూ, లచ్చన్న గారి మనవరాలైనటువంటి శిరీష గారితోనూ, నారాయణ గారితోనూ హ్యూమిలియేట్ చేసి క్షమాపణలు చెప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియా సోదరులకు, మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. నేను మాత్రం అది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి మనవి చేస్తూ ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ పొరపాటు జరగడం నేను వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మమ్మల్ని క్షమించమని నేను మా సంఘం తరపున కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటాం. దయచేసి కార్యకర్తలు కానీ సోషల్ మీడియా రాసేవాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి మీ కుటుంబంలో, మీ వంశంలో జరిగితే ఒక నీతి, ఒక రూలు, అదే క్రింద వర్గాలకు జరిగితే ఒక నీతి, ఒక రూలా? మీరు అవకాశాల కోసం రకరకాల పార్టీల్లో ఉండి తిట్టకుండా తిట్టుకుని మీ కార్యక్రమానికి దగ్గుపాటి వెంకటేశ్వరరావు అండ్ ఫ్యామిలీ వస్తే మరి చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు క్షమాపణ చెప్పారా? క్షమాపణ చెప్పమని తెలుగుదేశం వర్గాలు అడిగాయా? వారు ఏమైనా సోషల్ మీడియాలో, వారి యొక్క ఆస్థాన టీవీ ఛానల్స్ లో, పేపర్స్ లో వీళ్ళు క్షమాపణ చెప్పలేదు ఏమిటి అని ట్రోలింగ్ జరిగిందా? ఈ వెనుకబడిన వర్గాల మీద మాత్రమే ఆ వివక్ష ఏమిటి? వాళ్ళకి అభిమానం ఉండదా? గౌడ, ఈడిగ, సెట్టిబలిజ ఇదంతా కూడా ఒక సంఘంగా తమలో నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడిని వారు సత్కరించుకునేటువంటి స్వేచ్ఛ కూడా వారికి లేదా? తమ కుటుంబం, తమ వంశానికి ఒక రకమైనటువంటి నీతి, క్రింద వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులకి మరొక రకమైనటువంటి నీతి. యనమల రామకృష్ణుడు గారు ఒక టవరింగ్ పర్సనాలిటీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ లో 40 సంవత్సరాల ఇండస్ట్రీతో సమానంగా వచ్చినటువంటి వ్యక్తి. వారు కాకినాడ పోర్టు నిర్మాణంలో భూముల విషయంలో అవకతవకలు జరిగినాయి అని ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి. అంతే, కాకుల మీడియా రెడీ అయిపోయింది. ఒక కాకి కూసింది, అరిచింది, ఇంకో కాకి. ఆ ఆస్థాన మీడియాలో, ఛానల్స్ లో ఉన్న వాళ్ళందరూ కాకుల గోల మొదలుపెట్టి కాకుల మీడియాలో చిలవలు పలవలుగా విశ్లేషణలు చేసి, డిబేట్లు చేసి, అతనికి ఎంత ఇచ్చారు, అంత ఇచ్చారు, ఎన్ని పోస్టులు ఇచ్చారు, అలాంటిది ముఖ్యమంత్రికే లేఖ రాస్తాడా అని ఈ కాకుల మీడియా భయంకరమైనటువంటి దుష్ప్రచారం యనమల రామకృష్ణుడు గారి మీద చేశాయి. ఎన్టీఆర్ అన్నట్టు నేను కన్న కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే నన్ను వెన్నుపోటు పోడ్చి అధికారం లాక్కున్నాడు చంద్రబాబు అని అన్నాడే. ఆ రోజు ఇదే చంద్రబాబు గారి వెనకాల ఎవరు నిలబడ్డారు? యనమల రామకృష్ణుడు, దేవేంద్ర గౌడ్, జిఎంసి బాలయోగి, ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అన్నది ఈ రోజు ఇక్కడ ఉన్నది. బీసీలంటే రాజ్యాంగంలో రాసినటువంటిది షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కలిపి బీసీస్ అని అంటారు. కాబట్టి వారికి ఎన్ని పదవులు ఇచ్చినా తక్కువే. ఎందుకనంటే ఆ రోజు
వెంట నిలబడి స్తంభాల్లాగా నిలబడినటువంటి వ్యక్తి వీళ్ళందరూ వెన్నెముకలాగా ఉన్నటువంటి వారు ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్. అయితే ఈరోజు ఏదో తెలుగుదేశం గురించే మాట్లాడుతున్నాను అనుకోవద్దు. వైసీపీ కూడా నో వే డిఫరెంట్. ఈ అగ్రవర్గాల పెత్తందారుల పార్టీలన్నీ ఒకటే, ఏం తేడా లేదు. సుచరిత, వనిత, అనిత ఇలా అనేక మంది హోమ్ మినిస్టర్స్ గా పనిచేశారు. వైసీపీ కేబినెట్ చూడండి, లేకపోతే ఈ రోజున టీడీపీ కేబినెట్ చూడండి. ఎందుకనంటే తెలుగుదేశం ఈ రోజు అధికారంలో ఉంది, లైవ్ లో ఉంది కాబట్టి తెలుగుదేశం గురించి మనం ఎక్కువ ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప చరిత, వనిత, అనిత పేరేదైనా వీరందరూ పెత్తందారుల చేతుల్లో పనిముట్లే. వైసీపీ ప్రభుత్వంలో అయితే మాత్రం హోమ్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి కనీసం ఒక కానిస్టేబుల్ ని ట్రాన్స్ఫర్ చేయగలిగే నిర్ణయ అధికారం కలిగి ఉన్నదా? ఈ బీసీ మినిస్టర్లు ఎవరైనా తెర మీదకి వచ్చి ప్రభుత్వం యొక్క విధానాల గురించి, పాలసీల గురించి గత కేబినెట్ లో మాట్లాడిన సందర్భం ఎక్కడైనా ఉందా? సకల శాఖలు నిర్వహించేవారు వారి వర్గానికి చెందిన వారే తప్ప ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలు మాత్రం కాదు. అది టీడీపీ కేబినెట్ అయినా, వైసీపీ కేబినెట్ అయినా, బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు మంత్రులైనా అది అలంకార ప్రాయమే. వారు దేనికి ఉపయోగపడతారు అని అంటే, ఎదురు పక్షంలో వారి కులానికి, కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే తిట్టడానికి వీరు వారికి పనిముట్లుగా ఉపయోగపడతారు. అది ఏ ప్రభుత్వం అయినా సరే ఇదే గతి, ఇదే పరిస్థితి. ఒక రెవెన్యూ మినిస్టర్ బీసీకి చెందిన వ్యక్తి వీకెండ్స్ లో హైదరాబాద్ వెళ్తే వారం వారం హైదరాబాద్ వచ్చి దందాలు చేస్తున్నారని వీరి యొక్క ఆస్థాన పత్రిక శీర్షికలు రాసేస్తుంది. ఒక హోమ్ మినిస్టర్ హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్ వెళ్ళి నలుగురిని కలిస్తే అక్కడ ఏవో డీల్స్ జరిగిపోయినాయి, కుంభకోణాలు జరిగిపోయినాయని ఒక షెడ్యూల్ కాస్ట్ కు చెందిన హోమ్ మినిస్టర్ మీద అదే పత్రిక రాసేస్తుంది. మరి మీ అగ్రవర్గాలకు చెందినటువంటి వారికి సంబంధించి ఎందుకు మీ పతాక శీర్షికల్లో, మీ పేపర్లో రాయడం లేదు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే తయారుగా దొరికారా ఏదంటే మీ పేపర్లో రాసేయడానికి? మీరేమో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని, కేజీఎఫ్ అని, తానా అని, ఆట అని, నాట అని, ఇట్లా మీ వర్గ ప్రయోజనాలు కాపాడుకోవడానికి అనేక సంస్థలు, అనేక బాడీస్ మీరు ఏర్పాటు చేసుకుని మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని మీరు చెప్పొచ్చు. కానీ ఈ వెనుకబడిన వర్గాలు, బలహీనులుగా ఉన్నవాళ్ళు, మైనార్టీలుగా ఉన్నవాళ్ళు మాత్రం కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఒక ప్రోగ్రాం చేస్తే మీ కళ్ళల్లో రక్తం కారిపోద్ది. ఎందుకనంటే వీళ్ళు ఐక్యం కాకూడదు, వీళ్ళు విడివిడిగానే ఉండాలి. తెలుగుదేశం గౌడ, వైసీపీ గౌడ, బీజేపీ గౌడ, కాంగ్రెస్ గౌడ, అట్లా ఎవరికవాడు విడిపోయి ఉంటే అప్పుడు మీరు నిరంతరం రాజ్యం వెళ్ళొచ్చు. అందుకోసం వీళ్ళు కలవకూడదు. పొరపాటున తెలియకుండా కలిసినా కూడా వాళ్ళు క్షమాపణ చెప్పాలి. కాబట్టి అధిక జనులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ పేదలారా గమనించండి, అర్థం చేసుకోండి ఏమి జరుగుతున్నది, ఏ విధంగా వీరి ఐక్యతకు తూట్లు పొడిచి నిరంతరం గత 80 సంవత్సరాలుగా అధికారంలో కొనసాగడానికి ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి అన్నది గమనించండి. అధిక జనం మనం, అధిక ఓట్లు మనై, అధికారం మీకు, అవమానాలు మాకా. ఉత్తరప్రదేశ్ చూడండి, ఒక ములాయం సింగ్ యాదవ్, బెహన్జీ మాయావతి. బీహార్ చూడండి, లల్లు ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్. పక్కనటువంటి రాష్ట్రాలు చూడండి, కేరళ పినరాయి విజయన్, తమిళనాడు కళింగర్ కరుణానిధి, ఎంకే స్టాలిన్, కర్ణాటక సిద్ధరామయ్య. వీరందరూ బ్యాక్వర్డ్ క్లాసెస్ కదా? వారందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళకి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు? ఈ రోజు యూత్ ఏం కోరుకుంటుంది అని అంటే దయా దాక్షిణ్యాలు కాదు, మీ కన్సిడరేషన్స్, గ్రాటిట్యూడ్స్ కాదు, షేర్ ఇన్ పవర్. అధికారంలో మనము అడుగు పెట్టాలి అని నేటి యువత కోరుకుంటుంది, ఉవ్విళ్ళూరుతూ ఉన్నది. అందుకోసం నేనొచ్చా. అధిక జన పేదల కోసం, అధిక జనులైనటువంటి పేదలను అధికారంలో అడుగు పెట్టించడానికి, నిస్వార్థంగా పనిచేయటానికి నేనొచ్చాను. ఈ అధిక జన పేదల కోసం, ఈ పెత్తందారుల, ఉన్నత వర్గాల పార్టీలను మొయ్యడానికి కాదు, వాళ్లతో పోటీ పడి అధికారంలో అడుగు పెట్టడానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చాను. ఆలోచించండి అధిక జన పేదలారా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలో ఉన్నటువంటి నాయకులారా ఆలోచించండి. ఈ పెత్తందారుల పార్టీలనే కొనసాగుతూ ఇంకా బానిసత్వంలో ఊడిగం చేసుకుంటూ వారు ఇచ్చేటువంటి దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటామా? పేదల పార్టీ వైపు నడుస్తామా? ఆలోచించండి.